తెలంగాణలోని భూముల మార్కెట్ విలువ పెంచాలని నిర్ణయం అన్నమాట. భూముల మార్కెట్ విలువ పెంచేందుకు ప్రభుత్వం అనుకుంటుంది. ఇందుకోసం అనేక కోణాల్లో వివరాలు కూడా సేకరిస్తుందన్నమాట. 2013 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని రహదారులు ప్రాంతాల అభివృద్ధి ప్రాతిపదికన అధ్యయనాలు జరిపి భూమి ధరలు పెంచారన్నమాట. 2013లోని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2021 వరకు భూముల విలువలు పెంచలేదు. 2021లో ప్రభుత్వం అప్పటి విలువలను 20% పెంచుతూ నిర్ణయం తీసుకున్నమాట. 2022లో మరోసారి 33% మేర పెంచారు. విలువల పెంపు తప్పితే ఈ రెండు సందర్భాల్లో సమగ్ర అధ్యయనం ఏం జరగలేదు. దీంతో ఇప్పుడు సమగ్ర అధ్యయనం జరిపి భూముల విలువ పెంపునకు చర్యలు తీసుకోవాలని అనుకుంటున్నారన్నమాట. దీనికోసం స్టాంపు అండ్ రిజిస్ట్రేషన్ అధికారిని కూడా ఆదేశించారు తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అధికారులు ఈ మేరకు నివేదిక కూడా సిద్ధం చేస్తున్నారన్నమాట. ఈ సమావేశంలోనే ఏంటి అనుకుంటున్నారంటే భూముల మార్కెట్ విలువ పెంపుపై ఓ నిర్ణయం కూడా వచ్చారన్నమాట. తెలంగాణ ఆవిర్భావం తర్వాత రహదారుల విస్తరణ పట్టణీకరణ సర్వరంగా జరిగింది. 2014లోనే 69 ఉన్న మున్సిపాలిటీలు ఇప్పుడు 158కి పెరిగాయి. జీహెచ్ఎంసీ హెచ్ఎండిఏ పరిధిలోని పారిశ్రామిక ప్రగతి, ఐటీ పార్కుల ఏర్పాటు కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించి సమగ్ర అధ్యయనం జరగలేదని ప్రభుత్వం గుర్తించిందన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా విస్తీర్ణంలో సుమారు 49% పట్టణాలు ఉన్నట్లు ప్రభుత్వం భావిస్తుంది. దీంతో జరిగిన అభివృద్ధి ప్రాతిపదికన అధ్యయనాలు జరిపి మార్కెట్ విలువలను పెంచాలని ప్రభుత్వం అన్నమాట. ఆ తర్వాత ఏటా కనీసం 2% పెంపుతో ముందుకు సాగాలని యోచిస్తుందన్నమాట. మహారాష్ట్ర కూడా ఇదే విధానంగా ఏటా 2% పెంపు నిబంధన అమలు చేస్తామంట. అంటే ప్రస్తుతం ధరలు పెంచి ఆ తర్వాత ప్రతి సంవత్సరం 2% మీద ధరలు పెంచుతారన్నమాట. అంటే 2% అమలు నిబంధన అమలు చేస్తుందన్నమాట. ప్రైవేట్ మార్కెట్ విలువపై గతంలో అధ్యయనం చేసిన ఒక ఏజెన్సీ ప్రభుత్వానికి నివేదికల్లో పేర్కొందన్నమాట. రిజిస్ట్రేషన్ బాగా పెరిగే ప్రాంతాల్లో ఏటా భూముల విలువలు పెంచడం వల్ల ప్రభుత్వ ఆదాయం కూడా పెరుగుతుందని అనుకుంటున్నమాట. ఏటా కాకుండా 3-4 ఏళ్ళకి ఒకసారి విలువను పెంచితే రిజిస్ట్రేషన్ సంఖ్య తగ్గిపోయి ఉపయోగం ఉండకూర్చొని అభిప్రాయంలో పడిందన్నమాట. ఈ క్రమంలో అన్ని కోణాల్లో సమగ్ర అధ్యయనం జరిపి ఈ నివేదికలను సమీక్షిస్తున్నారన్నమాట. ఆదాయ వనరుల సమీకరణలో భాగంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రతి సమావేశంలో రిజిస్ట్రేషన్ శాఖకు ఏడాది లక్ష్యాలు చేరుకునేది వీలుగా ప్రణాళిక చెప్తున్నమాట. 2014 నుంచి గత ఏడాది వరకు వచ్చిన ఆదాయ వ్యయాలు పరిశీలిస్తే కోవిడ్ కల్లోల సమయంలో -25% పడిపోయిందన్నమాట. 2021-22లో ఒక్కసారిగా పుంజుకొని 135% మేర వృద్ధి సాధించింది. 2023 నుంచి 2024 మధ్య 3%లో వృద్ధి ఉందన్నమాట. 2024 3% అదనపు ఆదాయం వస్తుందని కూడా అనుకుంటున్నమాట. ప్రతికూల ఫలితాలు కనిపించాయన్నమాట. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రభుత్వం 19,000 కోట్ల రూపాయలు లక్ష్యంగా పెట్టింది. అంటే ప్రస్తుతం రిజిస్ట్రేషన్ ద్వారా ఆదాయం 19,000 కోట్లు రావాలని అనుకుంటుంది. కాబట్టి ప్రభుత్వం ఈ భూముల పెంపు ద్వారా ఈ విషయాన్ని సేకరించవచ్చు. రిజిస్ట్రేషన్ ద్వారా 19,000 కోట్లు రావచ్చని అనుకుంటున్నాను అన్నమాట. ఇవన్నీ సాధించాలంటే తెలంగాణ భూమి ధరలు పెంచాలి. ఇప్పుడు ఉన్న ధరలకి ప్రతి సంవత్సరం 2% చొప్పున పెంచుకుంటూ పోతే ఆ విషయాలు సాగు ద్వారా ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.